హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు సండే కదా, మా ఆయనగారు తలకాయ మాంసం తీసుకొచ్చారు. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆయిల్, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా పొడి ఇది మనం సపరేట్గా పట్టుకోవాలండి. దీంట్లో కావాల్సినవి గసగసాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క. ఇవి కొంచెం లైట్గా వేగించేసి మనం దీన్ని ఇలా పొడి కింద చేసుకోవాలండి. కారం. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని కర్రీకి రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు, కూడా వేసి మనం వేపిస్తాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు తలకాయ మాంసం వేసేసుకుందాం. ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం. ఇది వేగిపోయిందండి. నేనైతే ముందు 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత మనం 2 స్పూన్ వేసుకుందాం. మళ్ళీ కారం కూడా వేస్తున్నామండి. కారం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మా పెద్ద బాబుకి కొంచెం బాగా జలుబు చేసింది. నేను కొంచెం ఎక్కువ వేసి వండుతున్నాను. జలుబుకి తలకాయ మాంసం బాగా పనిచేస్తుంది కదా, అందుకే తీసుకొచ్చాను. కారం వేసి కదా 3 మినిట్స్ బాగా వేగితే అప్పుడు వాటర్ పోసుకున్నామండి. లేదా కారం స్మెల్ వస్తుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి, చూస్తుంటేనే నోరు అవుతుంది. 1 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుని వేగిద్దామండి. మళ్ళీ వాటర్ పోసి విజిల్స్ వేసాక అప్పుడు మళ్ళీ 2వ రౌండ్ మసాలా పొడి వేసేసుకుందాం. బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసుకుందామండి. వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం ముక్క మునిగేదాకా పోసుకుందాం వాటర్. మనం కుక్కర్ విజిల్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసేసి 7-8 కోతల దాకా వేయించుకుందాం.
కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పొడి వేసుకుందాం. ఇది బాగా ఎగిరిపోకుండా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. అయిపోయిందండి. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికాక దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తలకాయ కర్రీ రెడీ. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం పక్కన మర్చిపోకండి. మీరు కూడా త్వరగా తెచ్చుకుని ట్రై చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.